అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 122. రిషిని ఏడిపించు, నేనేమీ అడ్డం రాను అంటూ రిషిని చూసి ఇండైరెక్ట్గా చెప్తున్న దివిత్ని చూసిన అశ్విన్, బావా నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. దివిత్ ఆ మాట విని అశ్విన్ వైపు చూసి, చెప్పు బావా అంటాడు. అశ్విన్కి చాలా ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిపి ఎక్కువయ్యి, మనం బయటికి వెళ్దాం రా బావా, ఈ కోతిమొక మధ్యలో మనం ఎందుకు అంటాడు. ధృతి, రిషు, చిన్ను ముగ్గురు అశ్విన్ వైపు సీరియస్గా చూసి, మేము కోతిమొకమా అని అందరూ తనని కొట్టడానికి ముందుకొచ్చేసరికి అశ్విన్ బయటకు పరిగెడతాడు. దివిత్ వాళ్ళని చూసి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని అశ్విన్ వెనకే వెళ్తాడు. అశ్విన్, దివిత్ ఇద్దరు లాన్లో కూర్చుని ఉంటారు. దివిత్ అశ్విన్ వైపు చూసి, ఏదో మాట్లాడాలి అన్నావు, చెప్పు బావా అంటాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది బావా, మీరందరూ నన్ను యాక్సెప్ట్ చేయటం, నాతో బాగా మాట్లాడటం, చిన్నుని బాగా చూసుకోవటం చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటాడు అశ్విన్. దివిత్ నవ్వి, మరి మా చెల్లి సెలెక్ట్ చేసుకున్నాక తనే యాక్సెప్ట్ చేశాక ఇంకా మాకెందుకు అభ్యంతరం, కాకపోతే మళ్ళీ నీ వల్ల తను ఎక్కడ బాధపడుతుందో అని చిన్న భయం. తన మనసులో నీ స్థానం తెలిసాక, తను నిన్నెంత ప్రేమిస్తుందో చూశాక కూడా నిన్ను తన నుండి దూరం చేయటం నాకు ఇష్టం లేదు బావా. అన్నగా నేను ఎప్పుడూ తన సంతోషాన్నే కోరుకుంటాను, నువ్వే తన సంతోషం అని తెలిసాక కాదనలేకపోయాం బావా అంటాడు. ధృతి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం బావా, నన్ను నా ప్రపంచాన్ని మార్చేసింది అంటాడు. నా చెల్లి స్పెషాలిటీ అది, తన ప్రేమతో ఎవరినైనా కట్టిపడేస్తుంది. అశ్విన్ నిజమే అని, ఇంకొక ముఖ్య విషయం బావా, తప్పుగా అనుకోకండి ప్లీజ్ అని కొన్ని పేపర్స్ తీసి దివిత్ చేతిలో పెడతాడు. దివిత్ ఏంటవి అన్నట్లు మొహం పెడితే అశ్విన్ తనను చూసి, ఇవి చిన్ను పేరు మీద ఉన్న కంపెనీస్ బావా, తను పుట్టినప్పుడే తన పేరు మీద కంపెనీ స్టార్ట్ చేశాడు నాన్న, ఆ తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చిన్ను నీ భార్య కాబట్టి ఇక మీదట వాటి బాధ్యత మీదే అంటాడు. ఏంటి కట్నం ఇస్తున్నారా? అయ్యో అలా అనుకోకు బావా, ఇది పుట్టింటి నుండి నా చెల్లికి ఇస్తున్న ఆస్తి, తనదే, తనకే తన భర్తకే చెందాలి కదా బావా అంటాడు అశ్విన్. ఎలా అయినా నాకు అల్లుడు హోదాలో కట్నం ఇస్తున్నట్లు అనిపిస్తుంది బావా, ప్లీజ్ ఇలాంటివి అస్సలు పెట్టకండి అంటాడు దివిత్. ఇవన్నీ చిన్నువే బావా, తను ఇప్పటి వరకు హ్యాండిల్ చేయలేదని నాన్ననే చూసుకునేవారు, ఇప్పుడు చిన్నుకి పెళ్ళయింది కాబట్టి తనవి తనకే ఇచ్చేయాలి కదా, మీరు ఇలా అనుకుంటారనే మేమేమీ మీకు పెళ్ళిలో పెట్టలేదు అంటాడు. దివిత్ ఆలోచించి, సరే మీ చెల్లికి ఇష్టమైతే నేను వీటిని తీసుకుంటా, తనకి కొంచెం ఇష్టం లేకపోయినా నన్ను మీరు బలవంతం చేయకూడదు అంటాడు. అశ్విన్ ఆనందంగా, సరే బావా, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అంటాడు. దివిత్ నవ్వి, లోపలికి వెళ్దాం పద బావా, వీళ్ళు గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు చాలా సీక్రెట్స్ని బయట పెడుతున్నారు, మనం మిస్ అవడం ఎందుకు అంటాడు. అశ్విన్ కూడా నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు. రిషి, అంజు, ధృతికి, చిన్నుకి చెప్పి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు. అశ్విన్, ధృతిని మాత్రం ఒక 2 రోజులు ఉండి వెళ్ళమని అడిగేసరికి కాదనలేక రఘు గారి ఇంట్లోనే ఉంటారు. ధృతి బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన అశ్విన్ తను అలా చూసి వెళ్ళి తన ఒళ్ళో పడుకుంటాడు. ధృతి అశ్విన్ తలని మరుతూ, అశ్విన్ గారు, అంజుకి బాబంటారా పాపంటారా అని అడుగుతుంది. అశ్విన్ ధృతి చేత్తో ఆడుకుంటూ, దాని గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు, అయినా ఎవరైతే ఏంటి బుడ్డి, మన లైఫ్లో హ్యాపీనెస్ని ఇంకా పెంచడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా మనకి ఇష్టమేగా అంటాడు. ధృతి నవ్వుతూ కదా అని ముందుకు వంగి అశ్విన్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అశ్విన్ సైడ్కి తిరిగి ధృతి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని, బుడ్డి నాకు పాప కావాలరా, ఇస్తావా అంటూ తన కళ్ళల్లో చూస్తూ గోముగా అడుగుతాడు. ధృతి సిగ్గుపడుతూ అనేసరికి అశ్విన్ తన మీద నుండి పైకి లేచి పక్కన పడుకుని ధృతిని తన మీదకు లాక్కుని తన ప్రేమనంతా చూపిస్తాడు.
ఒక గంట అయ్యాక ధృతి అశ్విన్ గుండెల మీద పడుకుని ఉంటే తన తల మీద ముద్దు పెట్టుకుని తన చేత్తో చెంప మీద రాస్తూ, బుడ్డి మనం ఇక్కడే ఉందామా లేక హైదరాబాద్ వెళ్దామా అంటాడు. ఇక్కడే ఉందాం అశ్విన్ గారు, మావయ్య ఒక్కరే ఉంటారు కదా, ఆయనకు ఈ వయసులో మీ అవసరం చాలా ఉంది. ఇన్ని రోజులు ఆయన మీరు దూరంగా ఉన్నారు, కనీసం ఇప్పుడైనా ఆయనకి దగ్గరగా ఉండి కొడుకుగా మీ ప్రేమని మీ బాధ్యతని చూపించండి అంటుంది. అందుకేరా హైదరాబాద్లో ఉన్న కంపెనీని రిషికి అప్పగించేశాను. ఇక్కడ చిన్నుకున్నవి వాటి బాధ్యతని మా బావగారైన మీ అన్నయ్యకి ఇచ్చేశాను. నాన్న కూడా ఇక్కడున్న కంపెనీస్ చూసుకోమంటున్నాడు అంటాడు అశ్విన్. అన్నీ చేసేశారుగా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు అంటుంది అశ్విన్ గుండెల మీద కొడుతూ. అశ్విన్ నవ్వుతూ ధృతి చేతివేళ్ళని తన చేతివేళ్లతో పెనవేస్తూ, ఎవరి వాళ్ళకి ఇచ్చేశాను బుడ్డి, అలానే నీకు ఎక్కడ ఇష్టమో అక్కడే ఉండాలని నా ఆశ. కనీసం ఇప్పటి నుండైనా నిన్ను సంతోషంగా ఉంచాలని, నీకు నచ్చినట్లు నేను ఉండాలని అనుకుంటున్నా అంటాడు. ధృతి తల పైకెత్తి అశ్విన్ కళ్ళలో చూస్తూ, లవ్ యూ అశు అంటుంది. ధృతి అలా పిలిచేసరికి అశ్విన్ హ్యాపీగా ఫీల్ అయ్యి, బుడ్డి ఇంకోసారి పిలవరా, నువ్వు అశు అని పిలుస్తుంటే నాకు వినాలని ఆశ, అంతేకాదు నువ్వు అలా పిలుస్తుంటే నాకు చాలా నచ్చుతుందిరా అంటాడు బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. మీరు నాకు చాలా నచ్చినప్పుడు మాత్రమే అలా పిలుస్తాను అంటుంది ధృతి కళ్ళెగరేస్తూ. మొన్నటి వరకు నువ్వు అన్నావు, ఇప్పుడేంటి కొత్తగా మీరు అంటున్నావు? అప్పుడంటే కోపం, ఇప్పుడంటే ప్రేమ గౌరవం అంటుంది కన్ను కొడుతూ. అశ్విన్ నవ్వుతూ, నువ్వెలా పిలిచినా నాకు ఇష్టమే బుడ్డి, లవ్ యూరా అని తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. జాగింగ్ వెళ్ళిన రోహను పార్క్ మొత్తం 2 రౌండ్స్ వేసి ఒక చోట ఆగి స్ట్రెచెస్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్న తనని సడన్గా ఒక అమ్మాయి వచ్చి గుద్దేసి కింద పడేసి తన మీద ఆ అమ్మాయి పడుతుంది. ఆ అమ్మాయి భయంగా కళ్ళు మూసుకుని రోహన్ షర్ట్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. రోహను ఆ అమ్మాయిని టచ్ కూడా చేయకుండా చేతులు దూరంగా పెట్టి కోపంగా, హలో మిస్, ఏంటిది, నేనేమైనా మీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నారా, ఇలా మీద పడుకొని ఉన్నారు, ఎంతసేపు, ముందు పైకి లేవండి అంటాడు చిరాకుగా. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి రోహన్ మొహం వైపు చూసి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటుంది. రోహన్ తన మీద ఉన్న అమ్మాయిని లేవమని అరుస్తుంటే ఆ అమ్మాయి మాత్రం రోహన్ని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. రోహను, హలో మిమ్మల్ని, ముందు పైకి లేవండి, మీరు ఇలా నా మీద ఉంటే నాకు చాలా చిరాకుగా ఉంది అంటాడు. ఆ అమ్మాయి సీరియస్గా పైకి లేచి, ఎందుకో అంత చిరాకు, ఎప్పుడు ఆడపిల్లని చూడనట్లు, అస్సలు తాకనట్టు మాట్లాడుతున్నారే అంటుంది. రోహను ఆ అమ్మాయి వైపు సీరియస్ లుక్ ఇచ్చి, నేను చూశానో చూడలేదు, తాకానో తాకలేదు, మీకెందుకులే కానీ ముందు కళ్ళు వెనకాల పెట్టుకుని నడవటం కాకుండా ముందుకు పెట్టుకుని నడవండి, అప్పుడే ముందర మనుషులు కనపడతారు అంటాడు. ఆ అమ్మాయి, ఓ అవునా, భలే చెప్పారే డాక్టర్ గారు, అందుకే మీరు చాలా ఫేమస్ న్యూరో సర్జన్ అయ్యారు. పేషెంట్స్నే కాదు సార్, అప్పుడప్పుడు నాలాంటి అందమైన అమ్మాయిలను కూడా చూస్తుండాలి, అప్పుడే లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది అంటుంది. రోహన్ చిరాకుగా ఆ అమ్మాయిని చూసి మనసులో, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే అనుకుని, అయినా ఈ అమ్మాయితో మాట్లాడటం కూడా టైం వేస్ట్ అనుకుని తన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి రోహన్కి అడ్డంగా నిలబడి, ఐ లవ్ యూ రోహన్ సార్ అని చెప్తుంది. రోహన్ ముందు షాక్ అయినా తర్వాత కోపంగా చూసి, ఏ అమ్మాయి నీకేమైనా మెంటలా, అసలు ఎవరు నువ్వు, ఇలా ఎవరో పడితే వాళ్ళకి ప్రపోజ్ చేయటమేనా, ముందు వెనక చూడక్కర్లేదా అంటాడు. ఆ అమ్మాయి రోహన్ వెనక్కి చూసి, ముందు చూస్తూనే ఉన్నాను కదా సార్, ఇంతవరకు వెనక చూడలేదు కదా, అందుకే ఇలా అని, అది కూడా చూశాను, సో ఇప్పుడు ప్రపోజ్ చేయొచ్చా రోహన్ సార్ అంటుంది నవ్వుతూ. రోహన్కి ఇంకా కోపం ఎక్కువయ్యి, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, తప్పుకో ముందు అని తనని ఫోర్స్గా పక్కకి తోసేసి ముందుకెళ్తుంటే ఆ అమ్మాయి వెనక నుండి, మీరు ఇప్పుడు కోపంగా వెళ్ళిపోయినా ఈ విషయాల నుండి తప్పించుకోలేరు రోహన్ సార్, ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తుంది.
రోహను అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి, మొదట మిమ్మల్ని చూసినప్పుడే మీకు యాటిట్యూడ్ ఎక్కువ అనుకున్నాను, కానీ అదే నాకు పిచ్చగా నచ్చింది. ఇప్పుడు నా నుండి, నా చూపు నుండి మీరు అస్సలు తప్పించుకోలేరు. రోహన్ సార్, మీ భార్యని నేనే, ఇది మీరు ఫిక్స్ అయిపోండి అని నవ్వుకుంటూ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. రోహన్ వెళ్ళగానే విశాలి ఫ్రెండ్ అక్కడికి వచ్చి, హే విషు, అంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? అలా డైరెక్ట్గా చెప్పేశావు. ఇప్పుడు కాదే, తర్వాత ఉంటుంది నీకు బ్యాండ్ బాజా. అయినా ఇదేంటి, ఎవరో పడుతున్నట్లు అలా పరిగెడుతూ నాటకం ఆడి మరీ వెళ్ళి ఆయన మీద పడాలా అంటుంది. లవ్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న నాటకాలు ఆడక తప్పదే సోని. చూసావుగా, యాటిట్యూడ్గా బాపులా ఉంటాడు. మరి ఆయన్ని పడేయాలంటే ఏదో అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి, చేస్తూ ఉండాలి కూడా అంటుంది విశాలి. ఏంటో నీ పిచ్చి ప్రేమ, పద మన కాలేజీ టైం అవుతుంది అని తనని లాక్కెళ్తుంది సోని. రోహన్ ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి కిందకి వెళ్ళేసరికి వైజయంతి గారు, ప్రభాకర్ గారు పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు. రోహను వాళ్ళ ఆనందాన్ని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ మనసులో, నా మీద ఇంత ప్రేమ ఎలా పెంచుకున్నారు మామ, ఏ రోజు కూడా నాకు అమ్మా నాన్న లేరు అనే బాధ ఒక్కసారి కూడా నాకు కలగలేదు. నా పెళ్లి గురించి ఎంత హడావుడి పడుతున్నారు. మీకోసమైనా నేను పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనుకుంటాడు. రోహన్ వెళ్ళి టిఫిన్ చేస్తుంటే వాళ్ళు పంతులు గారిని పంపించి తన దగ్గరకు వచ్చిన వైజయంతి గారు రోహన్ పక్కన కూర్చుని, కన్నా, ఆ అమ్మాయికి నీ గురించి మొత్తం చెప్పాము, తను నిన్ను అర్థం చేసుకుని నీతో పెళ్లి కొప్పుకుంది, అందుకే పంతులు గారిని పిలిపించాం, మంచి ముహూర్తం చూద్దామని అంటారు. రోహన్ నవ్వి వైజయంతి గారి చేతి మీద చెయ్యేసి, నా మనసు మారుతుందేమో అని నువ్వు టెన్షన్ పడి ఊరికే హైరాణ పడకత్తమ్మా, నీ కన్నా నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాడు, సరేనా అంటాడు. ప్రభాకర్ గారు రోహన్ తల నిమురుతూ, ఇంకొక 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అట కన్నా, ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలే లేవట, ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే అప్పుడే అంటారు. రోహన్ మనసులో, అత్తమ్మ మామ నా గురించి ఎక్కువ ఆలోచించి అనవసరంగా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, వాళ్లకు నచ్చినట్టే చేసుకుంటే అనుకుని ఇప్పుడున్న ముహూర్తమే కానీలే మామ అంటాడు. వైజయంతి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి రోహన్ని ముద్దు పెట్టుకుంటూ, నాకన్నా నా మనసును బాగా అర్థం చేసుకుంటాడు అని, ప్రభా, మనమే స్వయంగా వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పేసి వద్దాం పదా అంటారు. ప్రభాకర్ గారు నవ్వి, లేడికి లేచిందే పరుగు అని ఎందుకు చేయ అంత తొందర, ముందు టిఫిన్ చెయ్యి అని తనని చైర్లో కూర్చోబెట్టి ఆవిడ ప్లేట్లో టిఫిన్ పెడతారు. రోహను ఆ ప్లేట్ చేతిలో తీసుకుని తనే స్వయంగా వాళ్ళ అత్తమ్మకి తినిపిస్తాడు. రోహన్కి తన మీద చూపిస్తున్న ప్రేమకు వైజయంతి గారికి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటే ప్రభాకర్ గారు వైజయంతి గారి భుజం చుట్టూ చేతులేసి పట్టుకుంటారు. అందరూ టిఫిన్ చేశాక వైజయంతి గారు, ప్రభాకర్ గారు అమ్మాయి ఇంటికి వెళ్తే రోహను హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.